తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. టికెట్ల విషయంలో సీట్ల కేటాయింపు విషయంలో నా జీవితంలో ఇంత ఎక్సర్సైజ్ ఎప్పుడూ చేయలేదు అనేది చంద్రబాబు గారు చెప్తున్న విషయం. అంటే ఏంటి అంత సీరియస్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఈ పొత్తుల విషయంలో గతంలో కూడా చాలాసార్లు చాలా పార్టీలతోటి పొత్తులకు వెళ్ళిన పరిస్థితి చంద్రబాబు గారు, ఇప్పుడే ఇంత సంకట పరిస్థితి ఎందుకు ఎదురైంది? ఆయన తల్వాల్కర్ జిమ్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఎక్సర్సైజ్ జిమ్ అది పెట్టుకున్నారు. బహుశా గట్టిగా ఎక్సర్సైజ్ చేసి వచ్చి ఉంటారని అనుమానం అండి. యోగా చేస్తారంటే ఎక్సర్సైజ్ అన్ని చేసి వచ్చి ఉంటారని అనుమానం. జీవితంలో భయంగా మరి ఇంత టెన్షన్ పట్టించాలంటే యోగా ఎక్సర్సైజ్ అని చేసి వచ్చి ఉంటారు. లైటర్ వెళ్ళి మాట్లాడుతున్నాను. 94 సీట్లు ఒకేసారి. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ పుట్టిన 1982 ఆ రోజు నుంచి మార్చేస్తుంది వాళ్ళ వరకు లెక్కేసుకుంటే ఎన్టీ రామారావు గారు ఒకసారి 94 ఎన్నికల ముందు 6 నెలల ముందు క్యాండిడేట్స్ని అనేక మంది ప్రకటించారు. బహుశా అది విప్లవాత్మకమై ఉండొచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దేనికి ప్రసిద్ధి అంటే ఆఖరి క్షణం వరకు ఈవెన్ పయ్యావుల కేశవ్ గారు లాంటి స్ట్రాంగ్ లీడర్ని కూడా లక్ష్మీనారాయణ గారు, బామది రామాంజలి గారిని పెడదాం, ఇంకోళ్ళు పెడదాం ఒకసారి. అలాగే అనేక మంది నేను చెప్తాను ఎమ్మెల్యేలు ఎందుకు పేర్లు చెప్పడం మిగతా వాళ్ళు, కానీ ఆఖరి నిమిషం వరకు ఆయన టోస్ మీద నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు. కాలం మారింది, బహుశా లోకేష్ గారి ప్రభావం ఉంటుంది. 94 మందిని ఒకేసారి. లోకేష్ గారి ప్రభావం ఇది ఖచ్చితంగా లోకేష్ గారి ప్రభావమేనండి. ఎట్లా? చంద్రబాబు నాయుడుకి నాన్ చుట్లో స్పెషలిస్ట్ అండి, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. అంటే లోకేష్ గారి ప్రభావం అంటే టిక్కెట్ల విషయంలో ఆయన ప్రధానమైన భూమిక పోషించారంటున్నారా? అక్కడ కూర్చుంది టిక్కెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రాబిన్ శర్మ గారు, ఇంకొక ఆయన. ఓకే, తెలంగాణ విషయం మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ కాంటెక్స్లో కేటీఆర్ గారు చెప్పింది చాలా మందికి, ఆయనకి చాలా దగ్గరగా ఉన్నవాడు. ఆయన కేటీఆర్ గారు హామీ ఇచ్చిన వాళ్ళకు కూడా కేసీఆర్ గారు లిస్టులో పేరు లేకుండా చేశారు, ఆయన అనుకున్న వాళ్ళకే ఇచ్చారు. దీన్ని మనం ఒకసారి కంపారిజన్ చేయొచ్చంటారా? కేటీఆర్ గారు అంటే డిఫరెంట్ అండి. ఆయన కార్యాచరణలో గట్టిగా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. ఇస్ అంటే డిఫరెంట్. బట్ కేసీఆర్ గారు ఈక్వల్లీ స్ట్రాంగ్ అండి. ఆయన చాలామంది చెప్తారు 2014లో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కేటీఆర్ గారు చూశారు, పరిస్థితి చూసిన తర్వాత మీరు లైన్లో నుంచోండి, ఆ కొత్తారమై కృపయా ప్రతీక్ష కీజీ అని చెప్పారంట. ముఖ్యమంత్రికి ఇస్తే నేను కలిపేస్తాను పార్టీ అంటే మీరు వేచి ఉండండి, అది మనకు టెలిఫోన్ వస్తుంది కదా, నేను క్యూ ప్లీజ్ వెయిట్ అని అన్నారంట. ఇంత తట్టుకోలేక ఏం చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా పోటీ చేద్దాం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, నాట్ కేటీఆర్. లేదు నాన్నగారు మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ అటు ఇటు కాకుండా నువ్వు మాట్లాడి నేను వెళ్తానని. ఆ ధైర్యం కేసీఆర్ గారిలో ఉంది. ఇక్కడ రివర్స్లో ఇక్కడ కేటీఆర్ గారు జాగ్రత్తతో వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ గారు తన నిర్ణయాన్ని పడడం కొండనే ఢీకొంటాడు ఆయన, రాజశేఖర్ గారు కొన్ని విషయాల్లో. ఇక్కడ లోకేష్ గారు చాలా దూకుడు ప్రదర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. ఆ ఎక్సర్సైజ్ కొంచెం తెగదండి. అంటే లోకేష్ గారు తన టీం తయారు చేసుకుంటున్నారు. లోకేష్ గారు డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన టీంలో ఇంకా నెక్స్ట్ వాటిలో వస్తారు. యూత్ సెకండ్ జనరేషన్ యూత్ని ఆయన ప్రిపేర్ చేసుకున్నారు టీంని కూడా. అక్కడ తెలిసిన సమాచారం ప్రకారం, నేను వెళ్ళి పార్టీకి సంబంధం లేదు నాకు. అలాగే ఈ నేపథ్యంలో మాత్రం ఆయన ముద్ర ఉంది. కానీ విచిత్రంగా 94 సీట్లు డిక్లేర్ చేసినా సరే ఒక ముగ్గురు విషయంలో గట్టిగానండి. పీలా గోవింద్ గారు అనకాపల్లి, ఆలపాటి రాజ్య గారు ఆయన అన్నారు. అలాగే నలుగురు మాత్రం గట్టిగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారు ఒకటి ఇష్యూ సెటిల్ కాలేదు, బుచ్చే చౌదరి గారు. మిగతా అలకలో ఇంకొక 4 చోట్ల. అంటే 94 సీట్లలో ఒక 8, 9, 10 తప్ప 84 సాఫీగా జరిగిపోయిందంటే ఇప్పుడు పేపర్లో ఈ హడావిడి ఎక్కువ అవుతుంది, కానీ 84 సాఫీగా జరిగిపోయి కనపడదు. కానీ ముందు ఏదైతే వివాదాస్పదంగా ఉన్న సీట్లు ఉన్నాయో ముందు రావచ్చు. అందుకే నా అభిప్రాయం ప్రకారం ఎక్సర్సైజ్ గట్టిగానే చేశారు. బహుశా దానికి ఫలితం కూడా బాగానే ఉండొచ్చేమో తెలియదు. బట్ అల్టిమేట్లీ ఎన్నికలని తర్వాత ఎవరు గెలుస్తారని తర్వాత డిసైడ్ అవుతాయి.